రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న మత్తడి పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు ప్రజలందరికీ ఉండి పాడి పంట బాగుండాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలన్నారు. నేను మనోహర్ రెడ్డిని సంఘం సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు కొండదేవయ్య, బొందిల నరసయ్య, నామాల పోసెట్టి, కూరగాయల మల్లేశం, కొమరయ్య, ఆగయ్య, తోటరాజు, బాలయ్య, శ్రీనివాస్, రాజేందర్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, కొండ శేఖర్, మారం మహేష్, పులి రవి, పాత సత్యలక్ష్మి, రాజు, రాములు, సాయి తదితరులున్నారు. ప్రతి సంవత్సరము రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలకు కాలం ఆరంభ దశలో అంటే పాఠశాలలు కానీ వ్యవసాయ పనులు ప్రారంభ దశలో ప్రతి ఆషాఢ మాసంలో తూర్పు మున్నూరు కాపు సంఘం వారి ఆధ్వర్యంలో మత్తడి పోచమ్మ బోనాలు వారి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి మొక్కించుకోవడానికి మొక్కడానికి వచ్చిన వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో ఆహ్వానించిన మున్నూరు కాపు సంఘ కమిటీలకు, దేవస్థాన సంఘం సంఘ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అమ్మవారి జీవనంలో ఉండాలని నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు, గ్రామ దేవతలైన ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ శుభకార్యం జరిగినా ఆ కులదైవాలైన అన్ని గ్రామాల ఆరాధ్య దేవాలైన పోచమ్మ కానీ, ఇలా ఎల్లమ్మ కానీ, ఇలా మైసమ్మ కానీ, దుర్గమ్మ కానీ, ఇలా గ్రామ దేవతల ఆశీర్వాదంతో మన కార్యాచరణ, మన పనులు ప్రారంభం చేసుకుంటాం. అమ్మ, మాకు చేసే పనులు కానీ, మా కుటుంబాల పైన కానీ, మా పిల్లల పైన కానీ మీ దీవెనలు ఉంచి ఈ సంవత్సరం వెళ్ళా అందరూ మంచిగా ఉండాలని ఒక ఆనవాయితీగా సంస్కృతి సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ యొక్క పోచమ్మ బోనాలను, మైసమ్మ బోనాలకు ఈ కార్యక్రమాలు చేస్తున్న ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా రోజంత ప్రతి చోరుగో ఇంత ఘనంగా చేస్తున్న మొత్తంగా ఈ యొక్క ఆలయ కమిటీకి, దేవన్నకు, ఈ యొక్క సంఘ సీనియర్ పెద్దోళ్లకు, అందరికీ పేరు పేరున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.